సివిఆర్ ప్రేక్షకులకు శ్రీ శివాయ నమస్తుభ్యం. ఓం శివాయ నమస్తుభ్యం. ఓం శివాయ నమః. శివాయ నమః. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత శుద్ధామూర్తి ప్రసన్న శివ సోమః సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాతో నిధిం ప్రాగల్భేన విజృంభతే సుమనసా వృత్తిస్తదా జాయతే వృత్తిస్తదా జాయతే. ఓ శివయ్య, ఓ భోలా శంకర పరమేశ్వర, నా యొక్క వృత్తి, నా యొక్క పని ఏదైతే ఉందో మీ వలనే జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే పూర్వ పుణ్యము, పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యాల వలననే మీ యొక్క పూజ పునస్కారాలు అన్నీ కూడా జరుగుతున్నాయంటే పూర్వము చేసినటువంటి పుణ్యాల యొక్క ఫలితం ద్వారానే జరుగుతుంది. ఏది కూడా పూర్వంలో చేసినటువంటి శుభ కార్యక్రమాలు, పూర్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు అనగా పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ యొక్క ప్రోద్బలం ద్వారా, ఆ యొక్క మంచితనం ద్వారా, ఆ పూర్వజన్మలో చేసినటువంటి శుభ కార్యక్రమాలుని మీ నామచింతన వలన నాకు సుధామూర్తివి, దర్శితమూర్తివి అయినావయ్యా ఓ శివయ్య, ప్రసన్నమూర్తివయ్యావయ్యా. అంటే ఆనందమయమైనటువంటి శివయ్య నాకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావయ్యా అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు జగద్గురువుల వారు. ఓ శివయ్య ప్రసన్నమూర్తివి అనగా ఆనందపరమైనటువంటి ఏ విషయం చెప్పినా కానీ, ఏది ఏమైనా కానివ్వండి, భక్తులు ఏది చేసినా కానీ ప్రసన్నుడు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ప్రసన్నుడైనటువంటి కేవలం ప్రసన్నమూర్తి ఆ శివయ్యనే మాత్రం. ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి అతను బంగారు గంట ఆ శివాలయం పైన, ఆ శివలింగం పైన ఉన్నదని ఎక్కుతి ఆ శివలింగం పైన ఎక్కి పైన గంటను తీయడానికి పోతే ఆ శివయ్య చాలా తృప్తిపోయాడట. అనగా ఒక అనామికుడైనటువంటి ఏమీ తెలియనటువంటి వాడు నా లింగం పైన ఎక్కేసి ఆ గంటను తీయడానికి ప్రయత్నం చేశాడు, పడిపోయాడని అంటే ఆ స్వామి వారు వచ్చి రక్షిస్తాడు. ఎంత ప్రసన్నమైనటువంటి మనస్సు ఇది, ఎంత ప్రసన్నమైనటువంటి చిత్తం ఇది. అంటే ఎలాంటి పామరుడైనటువంటి వాడైనా కానివ్వండి, కేవలం ఆ శివయ్యను జ్ఞాపకం చేస్తే చాలు. అందుకే ప్రసన్నమూర్తి, చాలా ఆనందపరమైనటువంటి ఆ శివయ్య అన్నటువంటి శివ అంటేనే చాలండి. 2 అక్షరాలతో కూడినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి నామం ఓం శివ. శివాయ నమో. సోమ సద్గుణ సేవితం అనగా సద్గుణాలతో కూడినటువంటి ఎవరైతే మానవులు ఉన్నారో వారి యొక్క అడుగుజాడల్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో నేను నడుస్తున్నాను. సద్గుణాలతో కూడినటువంటి జగద్గురువుల వారికి కూడా గురువులైనటువంటి వారు ఉన్నారు. అనగా చెప్పడానికి ఇక్కడ ఏంటి అంటే సద్గుణాలతో కూడినటువంటి మంచి గుణాలతో కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సాంగత్యం ద్వారానే మానవుడు మారిపోతాడు. గురువు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అనగా ఇక్కడ ఏంటి అంటే సద్గుణాలతో కూడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీ యొక్క సేవ వలనే లభిస్తుంది. మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కూడా చెప్పారు ఎపిసోడ్లో. ఇప్పుడు కూడా ఏంటంటే మంచి గుణాలు ఏవైతే, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో మీ సేవ ద్వారానే వస్తుంది. అలాగే భక్తి అన్నటువంటి చాలా గొప్పదైనటువంటి, ఎలాంటి దాన్నైనా కానివ్వండి దాన్ని నిర్భయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది భక్తి. భక్తి అన్నటువంటి సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధన ద్వారా ఏదైనా జయించుకోగలుగుతాడు మానవుడు, ఏదైనా జయించుకోగలుగుతాం. భక్తి అనేది అలాంటి సాధన. అనగా గంగను తరించాలన్నా, సంసారం అన్నటువంటి సాగరాన్ని ధరించాలన్నా కానివ్వండి, భక్తి అన్నటువంటి సాధన ఎప్పుడైతే వస్తుందో అతనికి దృఢమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది, దృఢమైనటువంటి నమ్మకం పెరుగుతుంది.
అనగా నాలో పరమాత్ముడు ఉన్నాడు, నా ఎంబడి పరమాత్ముడు, నేను తప్పకుండా వారి యొక్క నామ సంకీర్తన చేస్తాను, తప్పకుండా వారి యొక్క దేవాలయానికి వెళ్తాను, తప్పకుండా వారి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఆ నామంతో నేను ధ్యానం చేస్తానన్నటువంటి ఏవైతే విషయం ఉంటుందో అప్పుడు సద్గుణాలు వస్తుంటాయి. అనగా మనం ఇంతకుముందు అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు, ఎందుకంటే నేను ఎన్ని అనారోగ్యంతో ఎంత ఉన్నా కానివ్వండి, కేవలం భక్తి అన్నటువంటి సాధన ఎంత గొప్పదైనటువంటి విషయం. ప్రతి వాడు కూడా సులభమైనటువంటి పద్ధతి, సులభమైనటువంటి మార్గం కేవలం మాత్రమే ఆ భక్తి మాత్రమే. ఆ భక్తే అతనికి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది, ఉన్నతమైనటువంటి మార్గానికి తీసుకువెళ్తుంది, పవిత్రమైనటువంటి మార్గానికి తీసుకుంటుంది. ఎలాగైనా తప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఆ తప్పుడు పని చేయకుండా కాపాడుతుంది భక్తి. ఎందుకనగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారు అనుకోండి, భార్యాభర్తలు వారు ఉద్యోగం చేస్తున్నారు, వీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏదో తప్పు జరిగిందనుకోండి, అలాంటి సందర్భాల్లో ఆ కోపాల తాపాలతో ఈనాటి కాలంలో ఏం చేస్తున్నామంటే విడాకులు తీసుకుంటున్నాం. అంటే వారికి అసలు నమ్మకం లేకుండా పోయింది. నేను సంపాదన చేస్తున్నావు, నీవు సంపాదన చేస్తున్నావు అన్నటువంటి మనసులో పెరిగిపోయింది. కాదు, నా భర్తలో ఉన్నటువంటి సాక్షాత్తు శివుడు ఉన్నాడు, కావున నేను వారి యొక్క ఆధీనంలో ఉంటానన్నటువంటి భావన వస్తే ఎలాంటి భర్త ఎలాంటి తప్పు చేసినా కానివ్వండి సహిస్తుంది భార్య. అలాగనే భార్య కూడా ఏమైనా తప్పు అంటే తన కుటుంబంలో ఏదో డబ్బులు ఖర్చు అవుతుంది, ఎలా చేస్తుంది అనుకోండి, ఏదో విషయాలు తన యొక్క పిల్లల కోసం ఏదో చీటి మాటికి కొట్లాటలు అవుతున్నాయి అనుకోండి, అలాంటి సందర్భంలో భార్య నా యొక్క అర్ధాంగి, నా యొక్క అర్ధనారి స్వరూపిణి అన్నటువంటి భావన వచ్చేసింది అనుకోండి, అది భక్తి కాపాడుతుంది. అనగా భార్య భర్తలో కూడా కలపడానికి ఇలాంటి మనం విడాకులు తీసుకుంటున్నాం. ఆ విడాకులు కూడా పోకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండడానికే భక్తి కాపాడుతుంది. ఒకరిని ప్రాణాన్ని చంపడానికి మనం ప్రయత్నం చేస్తామనుకోండి, కాదు, అతనిలో ఉన్నటువంటి మానవుడు, అతనిలో ఉన్నటువంటి జీవుడు, అతనిలో ఉన్నటువంటి శివుడు, నాలో ఉన్నటువంటి శివుడు ఒక్కడే అన్నటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ భక్తి ద్వారా ఏమవుతుంది, అతడు తప్పిపోతాడు. దొంగ తన ఇంటికి వస్తుంటాడు, దొంగతనం చేయడానికి వస్తుంటాడు, కానివ్వండి అతనికి ఏమి కావాలో వారి కుటుంబంలో ఎలా ఉన్నారో అనుకుని అతనికి తగినటువంటి కావలసినటువంటి ధనం ఇచ్చారనుకోండి, ఆనందంగా వెళ్ళిపోతారు వారితో అడిగిన తర్వాత. అనగా దీని యొక్క అర్థం ఏంటంటే భక్తి ప్రతి రంగంలో కాపాడుతుంది, ప్రతి విషయాన్ని కాపాడుతుంది, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కాపాడుతుంది. అది భక్తి అన్నటువంటి. అది ఎప్పుడు వస్తుంది భక్తి? ఆ శివయ్య యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడే భక్తి వస్తుంది. ఆ శివయ్యను ప్రేమించినప్పుడే ఆ భక్తి వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సద్గుణ సేవితాలు, మంచి గుణాలు వస్తాయి ఎప్పుడు భక్తి ద్వారానే వస్తుంది. మృగధరం అన్నటువంటి ఆ యొక్క లేడీని ధరించినటువంటి వారు శివయ్య మాత్రం. లేడీ అంటే జింక. మనం మహాభారతంలో భారతం అన్నటువంటి పేరు వచ్చింది. భరతుడు అన్నటువంటి చక్రవర్తి మన యొక్క భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి భరతుడు అన్నటువంటి భారత అన్నటువంటి పేరుతో వచ్చాడు. మరి కేవలం భరతుడు అన్నటువంటి ఆ భరతుడు ఏం చేశాడండి, కేవలం ఒక జింక పైన చూస్తూ నది తీరంలో ఎప్పుడైతే పడుతుంటుందో, అంటే ఆ యొక్క సందర్భంలో, ఏ సందర్భంలో అంటే ఆ లేడీ ఎప్పుడైతే తన కడుపులో ఉన్నటువంటి లేడీ పిల్లను జన్మించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఆ లేడీ యొక్క పిల్లను తీసుకోవడానికి, అంటే అప్పుడు నదిలో పడిపోతుంటే ఆ భరతుడు ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఆ లేడీ ద్వారా ఏమవుతుంది పాపం, అన్నీ ఆ ప్రేమ అంతే కూడా ఆ లేడీ పైన, ఆ యొక్క జింకపైనే పడిపోతుంది. అనగా దీని యొక్క అర్థం ఏంటి చూడండి, ఆ వ్యామోహం తన యొక్క ప్రేమ అంతేవుడికి కేవలం మాత్రమే ఆ యొక్క జింకపైనే వచ్చేసింది. చూడండి, ఆ పరీక్ష చేస్తుండు శివయ్య. అరే ఇంతేనా భరతుడు అనుకున్నాడు, ఇంతే నేను చేస్తున్నాను. ఆ కాలంలో అలా భరతుడుగా నేను రాజ్య పరిపాలన చేశాను, ఈ కాలంలో ఇప్పుడు ఏమైంది, ఒక ప్రేమ ఏం చేశాను, ఒక జింక పైన ఇచ్చాను అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మరో జన్మలో అతడు జడభరతుడుగా అయిపోతాడు. ఎంత గొప్పదైనటువంటి భరతుడు. జడభరతుడు కూడా అంటే ఏంటి, అతనికి అన్నీ తెలుసు,
అన్నీ తెలుసు కూడా ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ఎందుకు చెప్పాలి ఈ లోకానికి అని అన్నీ చెప్తే విమర్శలు అవుతూనే ఉంటాయి. కానివ్వండి, అతనికి దొంగలు పట్టుకుపోయి అనామికుడైనటువంటి అమాయకుడైనటువంటి వ్యక్తి పిచ్చివాడుగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి తీసుకువెళ్ళి ఆ దేవతకు బలి ఇస్తామనే వరకు ఆ బలి ఇచ్చేటప్పటికి ఆ సాక్షాత్తు దేవత వచ్చేసి ఆ యొక్క దొంగలకు సంహారం చేస్తుంది. అనగా దీని యొక్క అర్థం ఏంటిది? మోహం, తన కుటుంబంపై ఉన్నటువంటి మోహం, తన భార్య పిల్లలపై ఉన్నటువంటి మోహం ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి మానవుడు వేరే వేరే రకాల యొక్క జన్మల్లో పడిపోతాడు. అలాంటి జింక, అలాంటి పశువు కూడా నీ యొక్క ఆధీనంలో ఉంది ఓ శివయ్య అన్నటువంటి విషయాన్ని వ్యక్తీకరించారు జగద్గురువుల వారు. ఆ పశువు అయినటువంటి లేడీ, ఆ లేడీ కూడా మీ యొక్క చరణాల్లో మీ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు జగద్గురు వారు. సమస్తమైన పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు జగద్గురువుల వారు. అంటే ఈ ప్రపంచమంతా కూడా పూర్ణమైనటువంటిది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఈ సృష్టి అంతా కూడా పూర్ణమైనటువంటిది, ఈ ప్రపంచమంతా కూడా మీలోనే ఉంది అన్నటువంటి పూర్ణ అన్నటువంటి విషయాన్ని వ్యక్తీకరించారు. విశాలమైనటువంటిది, బహు విశాలమైనటువంటి, విశాల్లోకెల్ల పూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని చెప్పారంటే చాలా విషయం. స్తమో మోచక అనగా నాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో నా మనస్సుకు అన్నటువంటి చీకటి ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా తీసినటువంటి వాడు కేవలం మాత్రమే ఆ శివయ్య. ఇంత ముందు కూడా చెప్పారు, మనస్సు అన్నటువంటి ఏంటిది? మనస్సు అన్నటువంటి కవ్వంతో గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. మనస్సు అన్నటువంటి కవ్వముని భక్తి అన్నటువంటి త్రాడుతో నువ్వు చిలించు అన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు వస్తాయి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా పూర్ణమైనటువంటి స్తమోమోచక సంపూర్ణమైనటువంటి మనస్సును నీ యొక్క ఆధీనంలో ఉంది. ఎలాగుంది? ఒక పశువు యొక్క ఆధీనంలో ఉంది. సంపూర్ణమైనటువంటి మనస్సు మీ యొక్క ఆధీనంలో ఉంది అంటూ చెప్తూ ఏంటిది ఇంకేం చెప్తున్నారు? పుష్కరం అన్నటువంటి ఆకాశం. చూడండి, ఆకాశంలో మనకు విశాలమైనటువంటి ఆకాశం యొక్క సముద్రం, మరి పుష్కరమైనటువంటి 12 సంవత్సరాలకు మనకు పుష్కరాలు జరుగుతుంటాయి, మహా ఉత్సవాలు జరుగుతుంటాయి నదులకు. 12 సంవత్సరాలకు గంగా నది పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అన్నటువంటి 12 సంవత్సరాలకు అయితే నది ప్రవాహానికి పుష్కరున్నటువంటి దేవత ఎక్కడైతే ఉంటారో దాన్ని మనం స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటాం. పుష్కర స్నానాలు అంటారు. ఇక్కడ పుష్కరమైనటువంటి అయితే ఏది విశాలమైనటువంటి ఏముంది? మేఘాలు, విశాలమైనటువంటి ఏదైతే మనకు ఏం కనపడుతుంది? ఆకాశం, విశాలమైనటువంటి ఆకాశం లాంటి వాడి వయను. ఆ ఆకాశం కింద మనం ఉన్నాము. ఆకాశానికి ఇంతవరకు ఎవరు కూడా మనం దాని యొక్క వైశాల్యం ఎంత ఉందో ఆకాశం మనం తెలుసుకోలేకపోయాం, తెలుసుకోలేకం కూడా పోం. ఎలా ఉన్నారు? సముద్రం అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆకాశం పుష్కరమైనటువంటి ఆకాశం, చాలా విశాలమైనటువంటి ఆకాశంతో కూడినటువంటి వాడు, ఆ నీలమేఘ శరీరంతో కూడినటువంటి వాడు. ఓ మరి ఆనందానుభూతితో కూడినటువంటి వారు. జగద్గురువుల వారు చెప్పినటువంటి ఆనందానుభూతి, చిదానందమూర్తి, చిదానంద శివోహం శివోహం. నా పాపం నా పుణ్యం నా ఆకాశమూర్తి చిదానంద, నా పాపం నా పుణ్యం నా పాపం నా పుణ్యం అన్నటువంటి విషయం. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద అహం నిర్వికల్పో నిరాకామ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చిదానంద రూప శివోహం శివోహం. నాకు ఎలాంటిది ఏమీ తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు, ఏమీ తెలియదు, కేవలం మాత్రమే నేను చిదానంద స్వరూపుణ్ణి, ఆనందపరమైనటువంటి శివుణ్ణి మాత్రం. ఎంతో గొప్ప గొప్ప పదాలు. అసలు ఆది కవి అంటే వారండి, జగద్గురువుల వారు. ఇలాంటి యొక్క పదాల యొక్క విషయాన్ని మనం తీసుకుంటే ఆది కవి అంటే మా గురువులు మించినటువంటి ఆది గురువులు, ఆది ఆ యొక్క సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి
గురువులు జగద్గురువులు. అందుకే ఆనందాల లహరి అన్నటువంటి విషయాన్ని మనకు చెప్పారు ఇక్కడ. ఇంకేం చెప్పారు? శక్తి చేత ప్రాగ్బలేన, మీ యొక్క శక్తి ద్వారా విజృంభిస్తుంది. మీ శక్తి వలన ఏమైనా అవుతుంది, లయకారం అవుతుంది, ఆనందకారం అవుతుంది, ఏదైనా అవుతుంది. శక్తి అలాంటిది. మీ శక్తి ద్వారా ఈ సృష్టి అంతా కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఈ శక్తి అంతా, మీ శక్తి వలన ఈ ప్రపంచాన్ని మార్చుకోగలుగుతారు. ఈ శక్తి వలన వర్షాలు బాగా పడతాయి. ఈ శక్తి వలన అనావృష్టి అయిపోతుంది. అనావృష్టి అయిపోతుంది. సృష్టి అంతే కూడా ఏమవుతుందో మీకే తెలుసు. మీ యొక్క శక్తి కలిగినటువంటి వారు, మీ శక్తి రూపము కలిగినటువంటి వారు. అందుకే నా తాతో నా మాత నా బంధుర్ నా దాత నా పుత్రో నా పుత్రి నా భృత్యో నా భర్త నా జాయా నా భక్తి కుతిస్త్వం కుతిస్త్వం త్వమేకా భవానీ అన్నారు. కతిస్త్వం కతిస్త్వం త్వమేకా భవానీ అన్నారు. భవానీ పతే అన్నటువంటి విషయానికి అసలు ఆ యొక్క భవానీ మాత అన్నా కానివ్వండి, భవానీ శంకర శివ శివ శంకర అన్నా కానివ్వండి, ఈ రెండు విషయాలు కూడా, రెండు పదాలు కూడా ఆ స్వామికి ఆ అయ్యకే తెలుస్తాయి. భవానీ పతే అంటే శివయ్యని, శివయ్య అంటే శివాయ భవానీ పతే అంటే కూడా ఆ భవానీ పతి యొక్క ఆ శివయ్యకి తెలుస్తుందన్నమాట విషయం అన్నటువంటి విజృంభిస్తూ సుమనసాం వృత్తిస్తదా జాయతే, మనస్సును చల్లదైనటువంటి మనస్సును ఇవ్వడానికి, కల్పించడానికి కావలసినటువంటి విషయాలను ఇచ్చినటువంటి దాతవు మీరే. కలిగిస్తుందన్నమాట. మంచి విషయాలను కలిగించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ప్రయత్నం మా యొక్క కర్తవ్యం, మా యొక్క లక్షణం. అంటే ప్రతి వారికి కూడా ప్రయత్నం అనేది చాలా గొప్పదైనటువంటి. ఆ భగవంతుడు దర్శనం ఇస్తున్నాడు, ఆ భగవంతుడు మనకు ఎల్లవేళలా కాపాడుతున్నాడంటే ఆ భగవంతుని యొక్క కృప లేనిదే ఏది సాగదు. అందుకే శివయ్య యొక్క ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. శివయ్య ఏది అనుకుంటే అలా జరుగుతుంది. శివయ్య మనతో మన మంచి మార్గాలు చూపించాలంటే అతని యొక్క భక్తి అవసరం. అతని యొక్క పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, మంచి విషయాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వారి కోసం మనం తెలుసుకోవడం. ఇక్కడ ఏమంటున్నారు మరోసారి ఏంటంటే, మన యొక్క పుణ్య ఫలం ద్వారా, నా యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాల యొక్క ఫలం ద్వారా మంచి సాధు సత్పురుషులు నాకు లభిస్తున్నారు. ఆ సాధు సత్పురుషులైనటువంటి పురుషుల ద్వారా నాకు ఏం దొరుకుతుందంటే మంచి జ్ఞానం లభిస్తుంది. అంధకారమైనటువంటి అజ్ఞానం వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇక్కడ చెప్పారు. ఒక లేడీ, ఒక పశువు, జింక మీ వద్ద ఉంది. ఎలాగైతే జడభరతుని యొక్క కథ మనకి ఎలాగైతే కనబడుతుందో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భక్తి అన్నటువంటి సాధనతో ఇలా చేస్తూ మనకు అనేకమైనటువంటి విషయాల్లో ఆ స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు. పూర్వజన్మలో మంచి కార్యక్రమాలైతే మంచి విషయం ఏదైనా అనగా 84 జీవరాశుల్లోకెళ్ళ మానవ జన్మ చాలా గొప్పదన్నారు. ఏది సాధించాలన్నా కానివ్వండి కేవలం మానవ జన్మ మాత్రమే, మానవుడు మాత్రమే సాధించుకోగలుగుతాడు. ఆ మానవుడు మాత్రమే దైవ సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు. ఆ మానవుడు మాత్రమే కేవలం ఏది కావాలంటే అలాంటిది సాధించుకోగలుగుతాడు, చేస్తున్నాడు. కావున ఈ మాట ద్వారా, ఈ పలుకు ద్వారా భజన చేయడం, శివనామ హరినామ సంకీర్తన చేయడం, ఆ స్వామివారి యొక్క ధ్యానంలో వెళ్ళిపోవడం, ఆ స్వామివారి యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ స్వామివారి యొక్క శివానందలహరి అన్నటువంటి శ్లోకాలను పారాయణం చేయడం, అది కావాలి. అది అయినప్పుడే ఆ శివయ్య మనకు తప్పకుండా కాపాడుతుంది. అందుకే యోగక్షేమం వహామ్యమన్నాడు. అది కావలసింది అన్నమాట. విషయాన్ని చేయడానికి ఆ పరమాత్ముడు, ఆ శివయ్య ఎల్లవేళలా కాపాడుతాడని చెప్పినటువంటి విషయం చాలా గొప్పదైనటువంటిది మనకు కనబడుతుంది. ఒక సామాన్యమైనటువంటి మనకు
అనేకమైనటువంటి మనం చూస్తూనే ఉంటాం. శివయ్య యొక్క లింగాలను లింగ పురాణంలో మరియు స్వామివారి యొక్క జంగమయ్యలు కానివ్వండి, లింగాయత్లు కానివ్వండి, చూడండి వారి యొక్క బసవన్న గారు ఆనాటి కాలంలో అనగా 12వ సంవత్సరంలో 1200 సంవత్సరంలో కీర్తి శకం 1200 ఆ ప్రాంతంలో శివయ్య దగ్గర ఏ కులము లేదు, మతము లేదు, ఏది లేదన్నటువంటి విషయాన్ని దీనాది దీనమైనటువంటి వ్యక్తులు కూడా శివయ్యను పూజించుకోగలిగినటువంటి సౌభాగ్యం కలుగుతుందన్నటువంటి విషయాన్ని వ్యక్తీకరించినటువంటి అవతారం ఏదైతే ఉందో కేవలం బసవన్న. అదే సాక్షాత్తు ఈ యొక్క కలియుగంలో నందీశ్వరుడు అనగా చూడండి పేరులో కూడా నంది ఈశ్వరుడు. చాలా చిన్న చిన్న పదాలతో నడిచి ఆ యొక్క నందిలో ఆ ఈశ్వరుని యొక్క ఆస్థానంలో ఉండి ఎక్కడైనా చూడండి దేవాలయంలో తప్పకుండా నంది ఉంటుంది. అంటే స్వామివారి యొక్క వాహనం నంది. ఆ నంది యొక్క అవతారమే స్వామివారు చెప్పారు, ఇదోండి కలియుగంలో వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఈ శివనామం ఏదైతే ఉందో, శివనామం యొక్క ప్రత్యేకత ఉందో, శివలింగం యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో దాని గురించి మీ యొక్క జన్మ ఇస్తున్నాను. కాబట్టి బసవయ్య అంటే ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో సాక్షాత్తు బసవేశ్వరుడుగా మన యొక్క దక్షిణ భారతంలో అవతరించినటువంటి ఆ బసవేశ్వరుడు గొప్పవారు, అవతార పురుషుడు, సాక్షాత్తు నంది యొక్క స్వరూపం. బసవేశ్వర అనగా ఆ నంది యొక్క హృదయంలో మానవ రూపంలో వచ్చినటువంటి వారెవరు? ఈశ్వరుడు. అందుకే బసవేశ్వరుల వారు ఎప్పుడు కూడా ఏం చేసేవారు? వారు శివయ్య ఎలాగైతే ఉండేవారో అలాగనే ఉండేవారు. ఎలాగా ఎప్పుడు కూడా విభూతిని పూసుకొని నడమెట్లో మరి ఆ యొక్క కుంకుమను పెట్టుకొని రుద్రాక్షమాలలు వేసుకొని మరి శివుని యొక్క కొప్పు లెక్క కట్టుకొని ఆ బసవేశ్వరుడు ఈశ్వరుడు ఎప్పటికీ కూడా ఉదయం పూట సంధ్యా సమయంలో ఎప్పుడైతే శివుని యొక్క ఆరాధన చేసేవారు, రుద్రాభిషేకాలు చేసేవారు, అలాంటి శివయ్య బసవేశ్వరుని యొక్క అవతారము నంది అవతారం ఇచ్చినటువంటి ఆ బసవేశ్వరుడు కేవలం మాత్రం ఈ యొక్క సృష్టిని మాత్రం రక్షించినటువంటి నాథాననాథుడు ఎవరైతే ఉన్నారో లింగ స్వరూపంలో ఉన్నాడు. దీన్ని మీరు ఆరాధించండి, దీన్ని మీరు పూజించండి అన్నటువంటి బసవేశ్వరుడు సాక్షాత్తు శివుని యొక్క స్వరూపం, శివుని యొక్క వాహనమైనటువంటి ఆ బసవేశ్వరుల యొక్క అవతారంలో ఎన్నో మహిమలు చేసినటువంటి వారు, ఎన్నో మహిమలు చేశారు. సాక్షాత్తు ఏది జొన్నలు తీసుకొని వస్తే జొన్నలను ముత్యాల హారాలుగా ముత్యాలుగా చేసినటువంటి మహిమ జీవించారు. వంకాయను లింగస్వరూపంగా జీవించారు. అనేకమైనటువంటి ఎవరైతే చాలా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, అనగారినటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వారికందరూ కూడా శివదీక్షను ఇచ్చినటువంటి వారు బసవేశ్వరుల వారు. ఈ దక్షిణ ప్రాంతంలో వచ్చి శివయ్య గురించి వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారిలో గొప్ప బసవేశ్వరుడు. పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైనటువంటిది. శివుని యొక్క కథలు మనకు కనబడుతున్నటువంటి అనేకమైనటువంటి కథలు మనకు శివపురాణంలో బసవ పురాణంలో కనిపిస్తాయంటూ ఓం సర్వే జనః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.